ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు కదా అని ఎలా పోతే పోనీ అని వదిలేసింది మీ అమ్మ. అందుకే ఆ రోజు నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్తానన్నా నీ భార్యతోనే ఉండమని పంపించాను. మేమింటికి రావాలని అత్తయ్య కోరుకుంటుంటే ప్రియంవద పిన్నేంటి నేనంటే ఇష్టం లేదు మమ్మల్ని విడదీయాలనుకుంటుందని చెప్తోంది. ఇప్పుడు నా భయమంతా ఒక్కటే స్వామి. ఈ మధ్య వాడి జాతకం అన్నవరపు భట్టాచార్య గారికి చూపిస్తే నా చిన్న కోడలు ఇంటికొస్తే నా కుటుంబం ముక్కలవుతుందన్నారు. నా కొడుకు నన్ను వదిలి వెళ్ళినప్పుడే నా కుటుంబం ముక్కలైపోయింది స్వామి. కొత్తగా కోడలొస్తే ముక్కలు కావడం ఏంటి? ఇప్పుడు కోడలు తిరిగి నా కొడుకుని తీసుకొస్తే ముక్కలైన నా కుటుంబం కలుస్తుంది కదా. అంటే కోడలు కుటుంబాన్ని కలిపేదవుతుంది కానీ విడదీస్తుంది అంటున్నారేంటి స్వామి? నాకెందుకో నమ్మాలనిపించటం లేదు స్వామి. అయినా 26 గుళ్ళు కట్టించాను. ఎన్నో వ్రతాలు పూజలు దానాలు చేశాను. నేను చేసిన దానికి కొంచెమైనా పుణ్యఫలం ఉంటే నా ఇంటిని ముక్కలు చేసే అమ్మాయి నా ఇంటికి కోడలుగా వస్తుందా స్వామి? ఇది ఖచ్చితంగా మీ అమ్మే చేయించిందిరా. బాగుంది పంతులు గారు. అందరి ముందు ఈ జాతకాన్ని మార్చి చెప్పాలి. అత్తయ్యే జ్యోతిష్కుడి చేత అలా చెప్పించారని ప్రియంవద పిన్ని చెప్తోంది. కానీ ఇక్కడ జ్యోతిష్కుడు అత్తయ్యకి ఇలా చెప్పాడని బాధపడుతున్నారు. అంటే అటు అత్తయ్య దగ్గర అలా ఈయన దగ్గర ఇలా ప్రియంవద పిన్ని ఇలా నాటకం ఆడుతున్నారా? నా చిన్న కోడలు అలాంటిది కాదు కదా స్వామి. నా కుటుంబాన్ని చక్కదిద్దేదే అవుతుంది కదా. నువ్వు చెప్పుకోవలసింది చెప్పుకున్నావు, వినాల్సిన వాళ్ళు విన్నారు. అంతా శుభమే జరుగుతుందమ్మా. చాలా సంతోషం స్వామి. అన్నదానం వస్త్రదానాలకి ఏర్పాట్లు చేసుకోవాలి. సెలవిప్పించండి. కంగారు పడొద్దమ్మా. కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చో. అంతా ఆవిడే చూసుకుంటుంది. మంచివారైతే ప్రియంవద పిన్నేంటి అలా చెప్పింది? ఏదైతేనే నిజం తెలిసింది. అయినా ఆవిడెందుకు అలా చెప్తుంది? అత్తయ్య ఎందుకు అలా చేస్తారని ఎంత భయపడ్డాను. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది. మనసు తేలిక పడింది. ఏమ్మా ముక్కలు సాంబార్లోకి? అవునమ్మా. ఇలా చిన్న చిన్న ముక్కలు కోస్తే ఏమంటాయి? కొంచెం పెద్దవి కోయండి, అప్పుడు తినడానికి బాగుంటాయి. అలాగేనమ్మా. బాబాయ్ సాంబారేనా? అవునమ్మా. మరైతే వాసన రావట్లేదు. ఇంగు వేసారా లేదా? అయ్యో మర్చిపోయానమ్మా. మర్చిపోతే ఎలా బాబాయ్? అదుగో అమ్మా అక్కడే ఉంది. ఏం బాబాయ్ ఇలా మర్చిపోతే ఎలా?
అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందోనమ్మా. హా, మరి ఇంగు వేస్తే అలాగే ఉంటుంది. ఇది బాగా కలపండి బాబాయ్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మీరేం చేస్తున్నారు ఇక్కడ? వచ్చి తల ఒక చెయ్యి వేయండి, తొందరగా వంట అయిపోతుంది. రండి రండి కూర్చోండి. నీళ్లు మరిగిపోయే, ఇంకా బియ్యం కూడా వేయలేదా? అయ్యో, బాగా కలపండి. ఇంత హడావిడి చేస్తూ సాయం చేస్తున్నావు. ఎవరమ్మా నువ్వు? ఆవిడకేమవుతావు? అదే మా డౌట్ కూడా. ఏదో మీ ఇంట్లో కార్యం చేస్తున్నట్టుగా చేస్తున్నావు. ఆవిడ మీకు తెలుసా? ఏ తెలిస్తేనే చెయ్యాలా? తెలియకపోతే చేయకూడదా? ఇప్పుడే పంతులు గారు చెప్పారు, ఈ గుడి కట్టించింది ఆవిడేనంట. ఈ అన్నదానాలు వస్త్రదానాలు చేస్తూ లేని వాళ్ళకి కూడు గుడ్డ పెడుతున్నారు. నిజమే కదా? మనందరం ఎవరో తెలియకపోయినా ఈవిడెంత చేస్తున్నప్పుడు ఏదో ఉడత భక్తిగా కొంచెం చేయడానికి ఏదో బంధం కావాలా? లేకపోతే నేనెవరో తెలియడానికి నా ఆధార్ కార్డ్ ఏమైనా కావాలా? ఇది ఇలా నవ్వుతూ ఉండాలి. ఏదో చేయాలన్నట్టు చేయడం కాకుండా ఇలా హుషారుగా నవ్వుతూ పనిచేస్తే పదార్థాలు కూడా రుచిగా ఉంటాయి. ఆవిడకొచ్చే పుణ్యంలో కొంచెం మనకు కూడా వస్తుంది. కానివ్వండి కానివ్వండి. అన్నీ అయినట్టే కదా? అయ్యో ఆగండి ఆగండి. చూడండి, ఏదో అన్నదానం కదా అని చెప్పి మొక్కుబడిగా పెట్టేసి తింటే తినని లేదంటే లేదు అన్నట్టు ఉండకూడదు. ఇష్టంగా పెట్టండి. అడిగే వాళ్ళుంటారు, అడగని వాళ్ళు ఉంటారు. అడిగే వాళ్ళకి లేదనకుండా పెట్టండి, అడిగిన వాళ్ళకి అడిగి మరీ పెట్టండి. అలాగేనమ్మా. ఇక చాలు అనేంత వరకు కొసరి కొసరి మరీ వడ్డించండి. కడుపు నిండా తిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. సరేనా? అలాగేనమ్మా. సరే అమ్మా. ఎంతో మంది అన్నదానం చేయడం చూశాం కాని ఇంత ఇష్టంగా ఇంత ప్రేమగా పెట్టడం ఎక్కడా చూడలేదమ్మా. వాళ్ళెవరో కాని వాళ్ళ వంశం 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. అలా స్వీట్ నోట్లో పెడితే ఎలాగమ్మా? ఎంత మంచి మాట అన్నారు. మీరెంత చల్లగా దీవించారు. మీ నోరు తీపి చేయకపోతే ఎలా? లక్ష్మక్క, ఆ లడ్డూ ఇలా ఇవ్వు. ఏందమ్మా స్వీట్లు పెట్టడం? తినండి. నేను స్వీట్లు తినకూడదమ్మా, నాకు మధుమేహం ఉంది. వద్దమ్మా. ఒక్కసారికి తినండి, ఏం కాదు. తినండి. అయ్యో అన్నయ్య, కొంచెం పెట్టన్నయ్య పులిహోర. అదిగో అక్కడ కూడా పెట్టు. లక్ష్మక్క,
ఎవరికి ఏం కావాలో అన్నీ తెచ్చి వడ్డించండి. ఎవరికి ఏ లోటు రాకూడదు, ఓకేనా? తినండి, ఏం కావాలో పెట్టించుకోండి, అడిగి మరీ పెట్టించుకోండి. అందరూ హ్యాపీగా తినండి, ఓకేనా? ఎవరికి ఏం కావాలన్నా అడిగి మరీ పెట్టించుకోండి, సరేనా? నువ్వు కోరుకున్నది జరిగేలా ఆశీర్వాదాలు అందాయమ్మా. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలాగే స్వామి, వెళ్ళొస్తాను. అమ్మా, స్వామివారిని కలిశారా అమ్మా? కలిశాను పంతులు గారు. నా సమస్యలన్నీ చెప్పుకున్నాను. తీరిపోతాయని ఆశీర్వదించారు. ఇంకా దేవుడి దయ. తప్పకుండా తీరుతాయమ్మా. చేసుకున్న పుణ్యం ఊరికే పోతుందా? మీతో పాటు మీ మంచి కోరుకునే వాళ్ళందరూ చేసే పూజలకి ఆ దేవుడు కరుణిస్తాడమ్మా. మీ వల్ల ఏ మేలు పొందిందో తెలియదు, కానీ ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి మీ అబ్బాయి పేరు మీద అర్చన చేయించిందమ్మా. అవునా? అవునమ్మా, మీ అబ్బాయి పేరు గోత్రం చెప్పి అర్చన చేయించింది. మీరంటే ఎంత అభిమానమో చూడండి. గోత్రనామాలతో పూజ చేయించిందా? అవునమ్మా. నాని పేరు గోత్రం తెలిసిన అమ్మాయి ఎవరై ఉంటారు? చిన్న కోడలు గాని కాదు కదా. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది పంతులు గారు? ఎంత వయసు ఉంటుంది? 20-22 సంవత్సరాల మధ్య ఉంటుందమ్మా. కొత్తగా పెళ్ళైనట్టుంది. అయితే చిన్న కోడలే అయ్యుంటుంది. వేరెవరికో అయితే పేరు గోత్రం ఎలా తెలుస్తాయి? అసలు ఎవరో అమ్మాయి నాని పేరు మీద ఎందుకు అర్చన చేయిస్తుంది? నా చిన్న కోడలే. వెంటనే చూడాలి. ఆ అమ్మాయిని చూడాలి పంతులు గారు. గుళ్ళోనే ఉందా, వెళ్ళిపోయిందా? ఉండే ఉంటుందమ్మా. ఇప్పుడే అన్నదానం దగ్గర చూశాను. అక్కడ కూడా ఈ అమ్మాయి హడావుడే. చూసిన వాళ్ళందరూ మీకు తెలిసిన అమ్మాయేమో అనుకున్నారు. అయితే ఖచ్చితంగా నా చిన్న కోడలే. తెల్లగా పొడవుగా ఎర్రచీర కట్టుకొని ఉందమ్మా. మొహంలో ఆ కళ 100 మందిలో ఉన్నా ఇట్టే గుర్తుపట్టేయచ్చమ్మా. ఇప్పుడే వస్తాను పంతులు గారు. మంచిదమ్మా. అత్తయ్య ఎవరి కోసం వెతుకుతున్నారు? నా కోసమేనా? కొంపదీసి నన్ను చూసారా, లేక నన్ను చూసి అక్కను కొని వెతుకుతున్నారా? నాని, అమ్మా, అమ్మా, నాని, నాని. నాని, నాని.
ఇన్నాళ్ళకి నా పూజలు ఫలించాయి నాన్న. దేవుడు కరుణించాడు, నువ్వు కనిపించావు. ఎక్కడికి వెళ్ళిపోయావు నాని? ఈ అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు లేకపోతే ఈ అమ్మ ఏమైపోతుంది అనుకున్నావు? మాట్లాడు నాని. ఎందుకు ఇన్ని రోజులు ఈ అమ్మ దగ్గరికి రాలేదు? ఒక్కసారి కూడా అమ్మ గుర్తుకు రాలేదా? ఈ అమ్మ మీద ఎందుకు నన్ను అంత కోపం? నాకేం కోపం లేదు, నీకే నా మీద కోపం కదా. నీ మీద నాకు కోపమా? నా నాని మీద నాకు కోపమా? నీకు నచ్చిన పెళ్లి చేసుకున్నాను కదా, అందుకే నా మీద కోపంగా ఉన్నావట కదా. ఎవరు చెప్పారు నాన్న? ఇది మనసులో పెట్టుకున్నా ఎన్ని రోజులు అమ్మకు దూరంగా ఉన్నావు, ఎన్ని రోజులు ఏడిపించావు. ఆ రోజు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడిగితే పెళ్లికి ఒక్క రోజు ముందు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడడం బాగోదని వద్దన్నాను గాని నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే వద్దంటానా చెప్పు? మరైతే నన్ను టైలర్ని ఎందుకు విడదీయాలని చూస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు నాన్న? నిన్ను నా కోడల్ని నేనెందుకు విడదీయాలని చూస్తాను? మీరెప్పుడు ఇంటికి వస్తారా, నా కోడలు ఎప్పుడు నా ఇంట్లో దీపం పెడుతుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను రా. ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు? నీకు టైలర్ అంటే ఇష్టం లేదు. టైలర్ నా పక్కనుంటే నాకేమైనా అవుతుందేమోనని నీకు భయం కదా, అందుకే నన్ను టైలర్ని విడదీయాలని చూస్తున్నావు. అందుకే నీ దగ్గరికి రాలేదు, ఇంకా రాను కూడా. నేను టైలర్ ఎక్కడో ఒక చోటు ఉంటాం. అలా అనొద్దు నాన్న. ఇప్పటికే నీ కోసం చూసి చూసి పిచ్చిదాన్ని అయిపోయాను రా. ఇంకా నువ్వు రానంటే ప్రాణాలు వదలడం ఒక్కటే మిగిలింది. అసలు నా కోడల్ని నిన్ను విడదీస్తానని ఎలా అనుకున్నావురా? నేను అనుకోవడం కాదు, నువ్వు అనుకుంటున్నావని చెప్తే తెలిసింది. ఎవరు చెప్పారు? ఈ అమ్మ కంటే ఎవరో చెప్పిన మాటనే నమ్ముతావా నువ్వు? అసలు ఈ మాట చెప్పింది ఎవర్రా? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతానమ్మా? అత్తయ్య చెప్పింది. దేవుడా, ఒక్కో నిజం బయటపడుతోంది. నేనే కోడలు తెలిస్తే ఇంటికి తీసుకెళ్తే అక్క పెళ్లి పరిస్థితి ఏంటి? నేను అదే ఇంటికి కోడలు తెలిస్తే అక్క ఈ పెళ్లి చేసుకోదు. అత్త ఇంటికి వెళ్లకుండా ఇన్ని రోజులు ఉండటానికి అర్థం ఏంటి? ఏంటి నా నిన్ను అనేది? వదిన చెప్పిందా? అవునమ్మా, అత్తయ్య చెప్పింది. లేదంటే ఆ రోజు నువ్వు నన్ను వెతకడానికి వచ్చినప్పుడే నేను నీ దగ్గరకు వచ్చేసి ఉండేవాడిని. చూడు, మీరు దొరకగానే నీ పెళ్ళాన్ని తన్ని తరిమేసి నిన్ను మాత్రమే ఇంటికి తీసుకెళ్లాలని మీకోసం ఎలా వెతుకుతుందో చూడు.
నన్ను టైలర్ని అస్సలు విడదీ నువ్వంటే ఇష్టం కాబట్టే విడదీస్తుంది నాన్నా.